వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మేడం. ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. మనం ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే ఇంగ్లీషే కాదు ఏ భాషలో మాట్లాడాలన్నా మనకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. మన తెలుగులో అయితే మనకు ఫలానా అని చెప్పాల్సిన అంత వివరంగా చెప్పకపోయినా తెలిసిపోతుంది. కానీ ఇంగ్లీష్ మన భాష కాదు కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని మనం ఖచ్చితంగా క్లియర్‌గా కన్‌ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకుంటేనే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలము. సో, దేర్ ఆర్ మెయిన్‌లీ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ noun, pronoun, adjective, adverb, verb, preposition, interjection, conjunction. సో, ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్‌లీ నౌన్. నౌన్ అంటే జనరల్లీ అనుకునేది ఏంటంటే నేమ్ అని. బట్ నేమ్ ఒకటే కాదు. దీని డెఫినిషన్ ఏంటంటే నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిప్రజెంట్స్ ఎ పర్సన్, థింగ్, కాన్సెప్ట్ ఆర్ ప్లేస్. ఎగ్జాంపుల్‌కి రాబర్ట్, చైర్, మ్యాన్, అఫెక్షన్ ఇవన్నీ నౌన్సే. ఎగ్జాంపుల్ రీనా ఈజ్ ఏ డాన్సర్. రీనా ఈజ్ ఏ డాన్సర్. ఇక్కడ రీనా అనేది నౌన్. అంటే రీనా అనేది ఒక ఆమె పేరన్నమాట. సో, ఇది కూడా నౌనే. వెరాస్ డాన్సర్, డాన్సర్ అంటే ఏంటి? నర్తకి అని. మరి ఇది కూడా నౌనే. నెక్స్ట్ మై మామ్ లవ్స్ కుకింగ్. మై మామ్ లవ్స్ కుకింగ్. ఇక్కడ మామ్ అనేది ఏంటి? నౌన్. అంటే ఒక రిలేషన్‌షిప్ అన్నమాట. మామ్, బ్రదర్, సిస్టర్ ఇవన్నీ కూడా నౌన్సే. అంకుల్, ఆంట్. లవ్స్ కుకింగ్. వాట్ డస్ షీ లవ్? కుకింగ్. కుకింగ్ అనేది ఇక్కడ ఏంటి? ఇక్కడ కుకింగ్ అనేది కూడా నౌనే. వంట చేయడం అనేది ఇక్కడ కుకింగ్ అంటే నౌన్ అనే అర్థం వస్తుందన్నమాట. సో, మై మామ్ లవ్స్ కుకింగ్, డాన్సింగ్, ప్లేయింగ్ ఇవన్నీ నౌన్సే అవుతాయి. సో, ఇక్కడ మై మామ్ లవ్స్ కుకింగ్ అంటే మామ్ అనేది నౌనే. కుకింగ్ అనేది కూడా నౌనే. యాపిల్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్రూట్. ఇక్కడ యాపిల్ అనేది కూడా నౌనే. ఫ్రూట్ అనేది కూడా నౌనే. అంటే నౌన్ అంటే ఏంటి? ఒక వర్డ్. సో, వాట్ అన్న క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చే వర్డ్. చైర్ కావచ్చు, టేబుల్ కావచ్చు, పెన్, పెన్సిల్, మ్యాన్, వుమన్, గర్ల్ ఇవన్నీ నౌన్సే అవుతాయన్నమాట. కాబట్టి నౌన్ అంటే ఓవరాల్‌గా ఏమిటి అని అడిగినప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్‌గా దొరికేవన్నీ నౌన్సే అన్నమాట. బ్లాక్ బోర్డ్, పెన్సిల్ ఇవన్నీ కూడా నౌన్సే అవుతాయి. ఆబ్జెక్ట్స్ వస్తువులు, మనుషులు, అలాగే పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా నౌన్సే. యానిమల్ అనేది నౌనే. డాగ్ అనేది కూడా నౌనే. మరి క్రో అనేది నౌనే. క్రో అంటే ఏంటి? కాకి. క్రో అనేది నౌనే. అలాగే బర్డ్ అనేది కూడా నౌనే. పక్షి అనేది కూడా నౌనే. సో, ఇలా ఇవన్నీ నౌన్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. ప్రొనౌన్ అంటే తెలుగులో మనం ఏమంటుంటాం? సర్వనామము. పేర్లకు బదులుగా వాడేదే ప్రొనౌన్. సర్వనామము అంటాం. అలాగే ఇంగ్లీష్‌లో కూడా అన్నమాట. దీని డెఫినిషన్ ఏంటంటే ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిప్లేసెస్ ఎ నౌన్. సింపుల్. మనం జనరల్‌గా ఒక పేరుని మళ్ళీ చెప్పకుండా ఆ ప్లేస్‌లో వాడు, వీడు, ఆవిడ, ఈవిడ, అతను, ఆమె లేకపోతే ఆమెది, అతనిది, వాళ్ళది ఇలా చెప్తుంటాం. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ప్రొనౌన్స్ అవుతాయి. అంటే మళ్ళీ పేరుని మనం రిపీట్ చేయకుండా యూజ్ చేసేవి ప్రొనౌన్స్ అన్నమాట. హి, షీ, దే, వి, మీ, హిమ్, హర్, ఇట్, యూ, దెమ్, అస్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ప్రొనౌన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ లైక్ ఎంఎస్ ధోని. హి ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్. హి ఈజ్ నోన్ ఫర్ హిస్ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ అండ్ లీడర్‌షిప్. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్‌లో మనం తీసుకున్నట్టయితే ఐ లైక్ ఎంఎస్ ధోని అని ఫస్ట్ మాత్రమే మనం పేరుని చెప్పడం జరిగింది. తర్వాత అంతా మనం హి ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్ అంటున్నాం. సో, మళ్ళీ మనం ఎంఎస్ ధోని అనకుండా హి అంటే అతను. ఇక్కడ హి అనేది ఎంఎస్ ధోనిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ హి అంటే ఎవరు? ఎంఎస్ ధోని అని అర్థం. మరి ఇక్కడ హి అనేది ఎందుకు ప్రొనౌన్ అంటున్నామంటే ధోని అనేది ఒక నౌన్ కాబట్టి ఆ నౌన్‌కి బదులుగా ఇక్కడ హీని
యూజ్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ప్రొనౌన్ అంటాం. హి ఈజ్. సో, పేరుని మళ్ళీ రిపీట్ చేయకుండా హి, షీ, ఇట్. సో, ఆడవాళ్ళకైతే షీ అంటాం. అదే వస్తువులకు గాని, జంతువులకు గాని ఇట్ అంటాం. ఇవన్నీ ప్రొనౌన్స్ అవుతాయన్నమాట. సో, హి ఈజ్ నోన్ ఫర్ హిస్ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్. అంటే ఎక్స్‌ప్లోజివ్ అంటే విధ్వంసకరమైన బ్యాటింగ్‌కి అతను ప్రసిద్ధి చెందినవాడు అని. హి ఈజ్ నోన్ ఫర్ హిస్ అంటున్నాం. ఫర్ హిస్ అంటే ఏంటి? అతని యొక్క. సో, అతని అని. మరి అతని అంటే ఎవరు? ధోనినే. సో, ధోని యొక్క ధోనీస్ అని అర్థం. అంటే ఇక్కడేంటి ధోనికి సంబంధించి తర్వాత వచ్చిన పేర్లన్నీ ప్రొనౌన్స్ అవుతాయి. హి కావచ్చు, హిస్ కావచ్చు, హిమ్ కావచ్చు. ఐ లైక్ హిమ్ అంటున్నా. ఐ లైక్ హూమ్. ఐ లైక్ హిమ్ అంటే ఇక్కడ ధోని అని. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి? ప్రొనౌన్స్ అవుతాయి. ఇప్పుడు యాడ్జెక్టివ్‌ని డిస్కస్ చేద్దాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని కానీ, మనిషిని కానీ వర్ణించడానికి ఉపయోగించే పదాలన్నమాట. సో, దీని డెఫినిషన్ చూద్దాం. Adjective is a word that modifies or describes a noun or pronoun. సో, మనం ముందే చెప్పుకున్నాం. నౌన్ అంటే ఏంటి? బర్డ్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా కావచ్చు. సో, అటువంటి నౌన్స్‌ని వర్ణించడానికి ఉపయోగపడేవి ఈ వర్బ్స్. నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు. సో, ప్రొనౌన్ అన్నా నౌన్‌ని రిప్రజెంట్ చేసేదే కాబట్టి వీటిని వర్ణించేవన్నమాట. ఇదివరకటి ఎగ్జాంపుల్‌లోనే మనం చెప్పుకున్నాం. సో, హి ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ అని. అంటే ధోని ఈజ్ ఏ గ్రేట్ ప్లేయర్ అని చెప్పుకున్నాం కదా! అక్కడ గ్రేట్ అనేది ఏంటి? ధోనిని వర్ణిస్తూ ఉంది. గ్రేట్ అనే వర్డ్. కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. టాల్, షార్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, డర్టీ, అమేజింగ్, ప్రెటీ, హ్యాండ్సమ్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్ అవుతాయి. అంటే ఇవి వస్తువుల్ని కానీ, మనుషుల్ని కానీ డిస్క్రైబ్ చేయడానికి అంటే వర్ణించడానికి ఉపయోగపడే వర్డ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రియా ఈజ్ టాల్ అండ్ బ్యూటిఫుల్. ప్రియా ఈజ్ టాల్ అండ్ బ్యూటిఫుల్. ఇక్కడ టాల్ అంటే ఏంటి? పొడవుగా ఉంది మరియు అందంగా ఉంది. బ్యూటిఫుల్ అంటున్నాం. సో, ఎవరు? ప్రియ. ప్రియ అనేదేంటి? ఒక పేరు, ఒక వ్యక్తి. సో, ఆ వ్యక్తిని ఈ 2 పదాలు వర్ణిస్తూ ఉన్నాయన్నమాట. సో, వీటిని ఏమంటాం మనం? యాడ్జెక్టివ్స్ అంటాము. దిస్ హౌస్ ఈజ్ బిగ్. దిస్ హౌస్ ఈజ్ బిగ్. వాట్ ఈస్ బిగ్? హౌస్. సో, ఈ బిగ్ అనేది ఈ హౌస్‌ని వర్ణిస్తూ ఉంది. హౌస్ అన్న నౌన్‌ని ఇంటిని వర్ణిస్తూ ఉంది. దిస్ హౌస్ ఈజ్ బిగ్. దిస్ హౌస్ ఈజ్ స్మాల్. దిస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. దిస్ హౌస్ ఈజ్ అట్రాక్టివ్. ఈ వర్డ్స్ అట్రాక్టివ్, బ్యూటిఫుల్ ఇవన్నీ ఏంటి? ఈ హౌస్‌ని వర్ణిస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని వర్ణించడానికి ఉపయోగపడే పదాలనేమంటాం మనం? యాడ్జెక్టివ్స్ అంటాము. ఇప్పుడు వర్బ్. వర్బ్ అంటే పనిని తెలిపే పదం. అంటే ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్, occurance or state of being. సో, మరి వర్బ్స్ అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఐ ప్లే వీడియో గేమ్స్. అంటే ఇక్కడ ప్లే అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. మరి ఇక్కడ వర్బ్ ఏంటి? ఈజ్ అనేది వర్బ్ అవుతుంది. కానీ ఈ ఈజ్ అనేది ఎటువంటి యాక్షన్ వర్డ్ కాదు. దీన్నేమంటాం? ఇది స్టేట్‌ని తెలుపుతూ ఉంది. ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. అంటే ఇదొక స్టేట్ ఆఫ్ బీయింగ్‌ని తెలుపుతూ ఉంది. అంటే ఇది ఎటువంటి యాక్షన్‌ని తెలుపదన్నమాట. మరి వర్బ్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. అంటే పనిని తెలిపే పదాలు కాబట్టి వ్యక్తిని బట్టి అలాగే టైమ్‌ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి ఐ యూజువల్లీ ప్లే వీడియో గేమ్స్. నేను మామూలుగా ఏం చేస్తాను? వీడియో గేమ్స్ ఆడతాను. ఐ ప్లేడ్ క్రికెట్ యెస్టర్‌డే. ఐ ప్లేడ్ క్రికెట్ యెస్టర్‌డే. నిన్న నేనేం ఆడాను? క్రికెట్ ఆడాను. ఇప్పుడు మన ప్లే అన్న వర్డ్ ప్లేడ్‌గా అయిపోయింది. ఎందుకంటే మనం గతం గురించి చెప్తున్నాం కదా! కాబట్టి అది మారిపోతుంది. సో, ఐ ప్లే వీడియో గేమ్స్. రోహిణి ప్లేస్ క్రికెట్. లేకపోతే రోహిణి ప్లేస్ చెస్. రోహిణి యూజువల్లీ ప్లేస్ నేను వీడియో గేమ్స్ ఆడతాను. కానీ రోహిణి ఏం ఆడుతుంది? చెస్ ఆడుతుంది. మరి రోహిణి అనేటప్పటికి మనం ప్లే కాస్త ప్లేస్‌గా మార్చాం. అంటే ఏంటి? వ్యక్తిని బట్టి కూడా వర్బ్ అనేది మారుతుంది. అంటే
నేను అన్నప్పుడు ఐ, యూ, దే, వి ఉన్నప్పుడు ప్లే అంటాం. అదే హి, షీ లేకపోతే రోహిణి, రాధ అన్నప్పుడు ప్లేస్ అంటాం. కాబట్టి వర్బ్స్ అనేవి ఎప్పుడు ఒకలాగే ఉండవు. కాలాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ వర్బ్స్‌లో చాలా రకాలున్నాయన్నమాట. అవి మోడల్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్ అని, స్టేట్ వర్బ్స్ అని చాలా రకాలున్నాయి. మనం వర్బ్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంచడం జరిగింది. మీరు ఇంకా క్లియర్‌గా, థరోగా తెలుసుకోవాలనుకుంటే వెళ్లి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ యాడ్వర్బ్‌ని గురించి తెలుసుకుందాం. వర్బ్‌ని గురించి తెలుసుకున్నాక యాడ్వర్బ్‌ని తెలుసుకోవడం బెటర్ కాబట్టి ఇప్పుడు యాడ్వర్బ్‌కెళ్దాం. సో, యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ ఈస్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ వాట్? దట్ డిస్క్రైబ్స్ ఆర్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ వర్బ్. సో, యాడ్వర్బ్ అన్న పదంలోనే ఉంది. వర్బ్‌ని వర్ణించేదనమాట. లేకపోతే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చేది వర్బ్‌కి సంబంధించి. లేకపోతే అడ్జెక్టివ్‌కి సంబంధించి, లేకపోతే యాడ్వర్బ్‌కి లేకపోతే ఇంకో ఏదైనా ఫ్రేజ్‌కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే యాడ్వర్బ్ అనమాట. ఎగ్జాంపుల్‌కి సో, దిస్ ఈజ్ స్టన్నింగ్‌లీ లేకపోతే హి ఈజ్ స్టన్నింగ్‌లీ హ్యాండ్సమ్. ఇక్కడ హ్యాండ్సమ్ అనేది అడ్జెక్టివ్. బట్ స్టన్నింగ్‌లీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్. హి ఈజ్ స్టన్నింగ్‌లీ హ్యాండ్సమ్ అంటే చాలా, చాలా అందంగా ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొంచెం బలంగా చెప్పడానికి అడ్జెక్టివ్‌కి ఇంకొంచెం బలాన్ని చేకూర్చడానికి మనం స్టన్నింగ్‌లీ అన్న యాడ్వర్బ్‌ని యూజ్ చేస్తున్నాం. జనరల్లీ మనం యాడ్వర్బ్‌ని చివర్లోనే కాదు ఇలా గూడా మనం అడ్జెక్టివ్స్‌కి ముందు కూడా యూజ్ చేయొచ్చు. హి ఈజ్ స్టన్నింగ్‌లీ హ్యాండ్సమ్. షీ ఈజ్ స్టన్నింగ్‌లీ బ్యూటిఫుల్ ఇలా చెప్పొచ్చనమాట. సో, జనరల్లీ ఈ యాడ్వర్బ్స్ అనేవి ఎల్‌వైతో ఎండ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని అలా ఉండవు. అవేంటో గూడా చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఫాస్ట్, హార్డ్, లెఫ్ట్, రైట్, స్ట్రెయిట్, లేట్, వెల్ ఇవన్నీ యాడ్వర్బ్సే కానీ ఇవి ఎల్‌వైతో ఎండ్ అవ్వవు. అలాగే డైలీ, వీక్లీ, మంత్లీ ఇవన్నీ కూడా యాడ్వర్బ్సే. ఎగ్జాంపుల్‌కి మనం షీ వాక్స్ ఫాస్ట్ అనాలి గానీ షీ వాక్స్ ఫాస్ట్‌లీ అనకూడదు. సో, అక్కడ ఫాస్ట్ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అదే హి ఈజ్ ఎ ఫాస్ట్ రన్నర్ అన్నామనుకోండి. అప్పుడు ఫాస్ట్ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. సో, ఈ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ గాను, అడ్జెక్టివ్ గాను 2 విధాలుగాను యూజ్ అవుతుంది. కానీ ఎల్‌వై అనేది యూజ్ చేయము యాడ్వర్బ్‌గా వాడేటప్పుడు. షీ వర్క్స్ హార్డ్ అంటే అక్కడ హార్డ్ అనేదేంటి? యాడ్వర్బ్. కానీ హార్డ్‌లీ అనట్లేదు. ఈ హార్డ్ అనేది వర్క్స్‌ని ఆమె ఎలా పని చేస్తుంది అంటే కష్టపడి అని చెప్పే అర్థంలో షీ వర్క్స్ హార్డ్ అంటాం. ఇలా కొన్ని పదాలు ఎల్‌వై అనేది ఉండదు. మోస్ట్‌లీ ఎల్‌వైతో యాడ్వర్బ్స్ అనేవి ఉంటాయన్నమాట. కానీ కొన్ని అలా ఉండవు. ఇప్పుడు ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రిపోజిషన్‌ని మనం డెఫినిషన్ ఇచ్చుకోవడం కన్నా డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ద్వారానే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్‌కి ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ లేకపోతే పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ లేకపోతే పుట్ దట్ బుక్ ఆన్ ద టేబుల్. ఆ పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టు అన్నాం. మరి ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి? ఆన్. అలాగే యువర్ బ్యాగ్ ఈస్ అండర్ ద కాట్. నీ బ్యాగు మంచం కింద ఉంది అని చెప్పడానికి అండర్ అంటున్నాం. సో, ఇక్కడ ఆన్, అండర్ ఇవన్నీ ఏం తెలుపుతున్నాయంటే ఒక వస్తువుని లేకపోతే ఒక వ్యక్తి గాని ఎక్కడ ఉన్నారు అని తెలపడానికి యూజ్ అవుతుంది. అంటే ఎక్కడ? వేర్ డిడ్ యూ పుట్? లేకపోతే వేర్ డిడ్ ఐ టెల్ యూ టు పుట్? సో, ఎక్కడ పెట్టమన్నాను అంటే ఆన్ ద టేబుల్. టేబుల్ పైన, మంచం కింద ఇలా పైన, కింద, తో, చేత, బై, విత్, టు ఇటువంటి వాటిని మనం ఏమంటాం? ప్రిపోజిషన్ అంటాము. ఇంకా ప్రిపోజిషన్స్ చాలానే ఉన్నాయి. అబౌట్, బిసైడ్ అలాగే అబౌవ్, బిట్వీన్, అక్రాస్, అగైన్స్ట్, డౌన్ ఇవన్నీ ఏమవుతాయంటే ప్రిపోజిషన్స్ అవుతాయి. సో, ప్రిపోజిషన్స్ గురించి మనం ఒక పూర్తి వీడియోని చేయాల్సొస్తుంది. ఎందుకంటే అది అంత ఈజీగా మనం ముగించే టాపిక్ కాదు. ఇప్పుడు మనం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ప్రిపోజిషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ ఈస్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్ టుగెదర్. ఈ కంజంక్షన్ అనేది ఒక వర్డ్ అన్నమాట.
ఎటువంటి వర్డ్ అంటే 2, 3 పదాల్ని కానీ, లేకపోతే 2 వాక్యాల్ని గానీ కలిపేది. సో, ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్లీ కంజంక్షన్స్ చాలానే ఉన్నాయి. అవేంటంటే సో, ఆర్, బట్, బికాజ్, ఆల్‌దో, దో, ఎయిదర్, ఆర్, నెయిదర్, నార్, అన్‌లెస్, ఓన్లీ ఇఫ్ ఇవన్నీ కంజంక్షన్స్ అవుతాయి. మరి ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఐ లైక్ పిజ్జా వేరాజ్ మై సన్ లైక్స్ బర్గర్. ఇక్కడ వేరాజ్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్. ఈ కంజంక్షన్ ఏం చేస్తుందంటే ఈ 2 వాక్యాల్ని కలుపుతూ ఉంది. సో, నాకు పిజ్జా అంటే ఇష్టం. అయితే ఇక్కడ అయితే వేరాజ్ ఒకవైపు లేకపోతే మరోవైపు అతనికి మా కుమారుడికేమో బర్గర్ ఇష్టం. వేరాజ్ అన్న కంజంక్షన్ 2 విరుద్ధమైన భావాల్ని కలుపుతూ ఉంది. అలాగే ఫ్రేజెస్‌ని గూడా కలుపుతూ ఉందన్నమాట. సో, దీన్ని మనం కంజంక్షన్ అంటాం. సీత అండ్ గీత ఆర్ సిస్టర్స్. సీత మరియు గీత చెల్లెళ్ళు, అక్క చెల్లెలు. ఇక్కడ అండ్ అనేది ఏంటి? ఇద్దరు వ్యక్తుల్ని 2 నౌన్స్‌ని కలుపుతూ ఉంది. సో, ఇలాగ 2 పదాలనే కాదు, 2 ఫ్రేజెస్‌ని, 2 క్లాజెస్‌ని కూడా అంటే 2 వాక్యాల్ని లేకపోతే 2 పదాలని, 2 ఫ్రేజెస్‌ని కలిపేదే కంజంక్షన్. కంజంక్షన్ అంటేనే కలిపేది అని అర్థం. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూద్దాం. వర్క్ హార్డ్ విల్ సక్సీడ్. ఈ సెంటెన్స్‌కి అంటే ఈ 2 యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఈ 2 భాగాలనమాట. దీన్ని మనం కలపాలంటే ఎలా కలపొచ్చు? ఇఫ్ అన్న కంజంక్షన్‌ని ఉపయోగించి కలపొచ్చు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. నువ్వు కష్టపడి పని చేస్తే సక్సీడ్ అవుతావు. అంటే విజయం సాధిస్తావు అని చెప్పడానికి ఇఫ్ అన్న కంజంక్షన్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం 2 వాక్యాల్ని కలపడానికి. ఇలా ఈ కంజంక్షన్స్ అనేవి 2, 3 వాక్యాల్ని గాని 2, 3 2 పదాల్ని కలపడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో, మనం కంజంక్షన్స్‌ని గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు వెళ్లి చూడొచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ ఇంటర్జెక్షన్స్‌ని గురించి నేర్చుకుందాం. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఇంటర్జెక్షన్ అంటే ఏం లేదు. మనం సడెన్‌గా వచ్చే ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఉపయోగించే వర్డ్ అన్నమాట. ఇంటర్జెక్షన్ ఈస్ ఎ వర్డ్ థట్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ అవర్ సడెన్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ అన్నమాట. ఎగ్జాంపుల్‌కి హూరే, వావ్, అలాస్, ఉఫ్, ఓహ్ మై గాడ్ ఇవన్నీ ఇంటర్జెక్షన్సే. ఇవి ఎక్కడైనా రావచ్చు. మనం వీటికి రూల్ అంటూ లేదు. సో, ఎగ్జాంపుల్‌కి హూరే! వి వన్ ద మ్యాచ్. మేము మ్యాచ్ గెలిచాము. హుర్రే! అంటే ఒక ఉత్సాహంతో కూడిన ఎక్స్‌ప్రెషన్. ఈ హుర్రే అనేదేంటి? ఇంటర్జెక్షన్ అవుతుంది. వావ్! థాట్స్ ఎన్ ఆసమ్ మూవీ. అది చాలా అద్భుతమైన మూవీ. వావ్! ఇక్కడ వావ్ అనేది ఏమవుతుంది? ఇంటర్జెక్షన్ అవుతుంది. సో, వీటిని మనం ఏమంటాం? ఇంటర్జెక్షన్ అంటుంటాం. మనం తెలుగులో కూడా వామ్మో! వాయో! ఇలాంటి దేవుడా! ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ అవుతాయి. ఇంగ్లీష్‌లో గూడా అలాంటి వర్డ్సే ఉన్నాయి. కాబట్టి మనం వాటిని గురించి కూడా థరోగా వాటి యూసేజ్‌ని గూడా రాబోయే క్లాసెస్‌లో క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఎంతవరకు అర్థమైందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.